కీర్తన 137వ కీర్తన మొదటి వచనంలో బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి అని అంటాడు. వాళ్ళు ఎందుకొరకు ఏడ్చారు సార్ అక్కడ? ఇది ప్రవచనాత్మకమైన కీర్తన. ఆ కీర్తన రాసిన వాడేమో దావీదు మహారాజు. దావీదు కాలంలో బబులోనుకి వెళ్ళడం ఎక్కడిది లేదు కదా. దావీదు తరువాత సార్ దాదాపు 500 ఏళ్ల తర్వాత, దావీదేమో BC 1000 years నాడు జీవించాడు, పరిపాలించాడు, మరణించాడు, వెళ్ళిపోయాడు. సార్ దావీదు చనిపోయినాక దాదాపు 500 ఏళ్ల తర్వాత ఇర్మియా ప్రవక్త, BC 500 years. మరి BC 500 years నాడు ఈ దానియేలు, తర్వాత 70 ఏళ్ళ చెర తర్వాత ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు. అంటే దాదాపుగా 500 ఏళ్ల తర్వాత జరగబోతున్న బబులోను చెరను గూర్చినటువంటి ఒక ప్రవచనాత్మక కీర్తన ఇది. ఓకే. ఆయన కాలంలో ప్రయాణించి అక్కడికి వెళ్ళిపోయాడు, 500 ఏళ్ళ ముందుకు వెళ్ళిపోయి అక్కడ బబులోను చెరలో ఇశ్రాయేలీలు పడబోతున్న వేదనను గూర్చి ముందుగా ప్రాఫిటిక్గా ప్రవచనాత్మకంగా రాశాడు 137వ కీర్తన. ఓకే. దావీదు కాలంలో ప్రాక్టికల్గా బబులోను చెర లేదు కదా. ఓకే. దావీదు తర్వాత సొలొమోను అప్పుడు లేదు, రెహబాము అప్పుడు లేదు. సార్ 500 ఏళ్ళు అయ్యాక చెర, ఉండబోతున్న చెరను గూర్చి ముందే ప్రవచించారు. అలాగే యెషయా గ్రంథంలో కూడా సార్ చెర నివారణ అయ్యేటప్పుడు ఏ రాజు ఉండబోతున్నాడో కోరెషును గూర్చి ప్రవచన రీతిగా 45వ అధ్యాయంలో యెషయా కోరెషు రాజు పేరు కూడా చెప్పాడు. అది ప్రవచనం. ఓకే. ఓకే సార్.